క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పౌలు ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నారు. తాను ప్రార్థించటానికి లేదా ఆ ఫిలిప్పీ సంఘానికి ఏ ఏ అంశాల కొరకు ప్రార్థన చేశారో మనము చూచాము. మొదటిగా శ్రేష్టమైన కార్యములు గురించి మనం మాట్లాడుకున్నాం. నిన్నటి దినాన ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. అంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘము శ్రేష్టమైన కార్యములు వివేచింపాలని ప్రార్థన చేశాడు. అలాగే వారి యొక్క ప్రేమ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేశాడు. ఇవాళ మరొక విషయము, దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు అన్న అంశము మనకి ఇక్కడ కనబడుతుంది. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి లేదా ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తూ వారి క్రియల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని, వారి ద్వారా స్తోత్రింపబడాలి అని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు ఒక మాట అంటాడు, non-Christians or unbelievers will not read Bible but they see believers అంటాడు. నాన్-బిలీవర్స్ విల్ నాట్ రీడ్ బైబిల్ బట్ దే సీ బిలీవర్స్. అంటే ప్రభువుని ఎరగని వారు లేదా అన్యులు బైబిల్ చదవరు, కానీ వారు విశ్వాసులను చూస్తారు. చాలా లోతైన మాట. బైబిలు అన్ని జనులకి పరిచయం అవ్వాలంటే వారు బైబిల్ కొనుక్కొని చదవరు. విశ్వాసిని జాగ్రత్తగా పరిశీలించుట ద్వారా ప్రభువుని తెలుసుకుంటారు. అంటే ప్రతి విశ్వాసి తమ జీవితంలో లేదా రోజువారి జీవితంలో వారు జీవించే జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూచుట ద్వారా దేవుని గురించి వారు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రతి క్రైస్తవుడు కూడా తన క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రతి క్రైస్తవుని యొక్క ఉద్దేశం దేవుని నామము అవమానకరముగా ఉండకుండా దేవుని నామము మహిమపరిచేదిగా చూసుకోవాలి. ఆత్మీయంగా ఎదగటము అనంటే ప్రతి క్రైస్తవుడు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామో లేదా అని చూసుకుంటూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనము ఫలించే కొలది తండ్రి నామము మహిమపరచబడుతుంది అన్నది. ఇందాకే చెప్పాను,
క్రైస్తవులను వారు చూస్తారు. వారి క్రియలను బట్టే దేవుడు వారి మధ్య ఘనపరచబడతాడు. అలాగే వారి క్రియలను బట్టే దేవుడు వారి మధ్య అవమాన పాలు పరచబడతాడు. అందుకే మన ప్రధానమైన మోటో ఏమై ఉండాలంటే దేవుని నామాన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఒక మాటను ప్రస్తావిస్తాడు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సో మీరు అన్నం తిన్నా, పాలు తాగినా, నీళ్లు తాగినా, ద్రాక్ష రసం తాగినా, మీరేమైనా తాగండి, మీరేమైనా చేయండి. ప్రతి క్రైస్తవుడి యొక్క మోటో ఏమై ఉండాలంటే, మోటో అంటే ప్రధానమైన లక్ష్యము ఏమై ఉండాలంటే దేవుని నామాన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. తిన్నావా మహిమపరిచేదిగా ఉండాలి, తాగావా దేవుని నామం మహిమపరిచేదిగా ఉండాలి తప్ప దేవుని నామానికి అవమానకరముగా మనం ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి 14 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటారు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, చూసారా, తన నామాన్ని మహిమపరచుకొనుట కొరకే దేవుడు మనల్ని జగత్పునాది వేయబడక మునిపే నియమించాడు. ఎంత గొప్ప మాట. ఏదో కొంతమంది దొరికిన వాళ్ళని పట్టుకొని పిలుచుకొచ్చి, బాబు నా నామానికి మహిమకరంగా మీరు ఉండండి అనలా. జగత్పునాది వేయబడక మునిపే తన నామము మహిమ కొరకు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నువ్వు నేనున్నావు. దేవుడు మనల్ని తల్లి గర్భంలో కాదు, జగత్పునాది వేయబడక మునిపే తన నామ మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేసినా ఆయన నామాన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటిని అన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సంఘములో తరతరములు సదాకాలము ఏమవ్వాలంట? మహిమ కలుగునుగాక. ఆ నామం మహిమ కలగటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ దేవుడు ఇవ్వట ద్వారా మనము ఆయన నామాన్ని తరతరములు సదాకాలము మహిమపరిచే వారముగా ఉండాలి అన్నదే పౌలు యొక్క ఉద్దేశం. దాని కొరకే ప్రార్థిస్తున్నాడు. సో ఆయన ప్రార్థించే అంశాలలో ప్రధానంగా వారు ఆత్మీయంగా ఎదగాలని, వారు ఆత్మీయంగా ఎదగాలంటే శ్రేష్టమైన కార్యములు తెలుసుకోవాలని, ప్రేమించాలని, అలాగే దేవుని నామానికి మహిమకరముగా జీవించాలి అని యేసయ్య చెప్పాడు. మనం బహుగా ఫలించుట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది అని అంటున్నారు. మనం ఏం చేసినా, తిన్నా, తాగినా, కూర్చున్నా, లేచుకున్నా, పడుకున్నా దేవుని నామానికి మహిమకరంగానే మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సదాకాలము ఆయన నామం మహిమపరచబడులాగున మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా మన జీవితాల్లో కలుగు చేస్తున్నాడు. కనుక దేవుని నామాన్ని మహిమపరచుట, ఆత్మీయంగా ఎదుగుట అని గ్రహించాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని నాకు, మాకు, అందరికీ దయచేయగలరని, ఈ రోజంతా మీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.